నేనండి మీ వదిన ఈరోజు మీకు బీన్స్ క్యారెట్ ఫ్రైని ఉల్లిగడ్డ కారంతో చూయించబోతున్నాను. ఈ రెసిపీ చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం పావు కేజీ బీన్స్‌ని, 150 గ్రామ్స్ క్యారెట్‌ని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ ఉంచి, కాస్త ఆయిల్‌ని వేసి, ఒక ఆనియన్‌ని, పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసి లైట్‌గా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ఫ్రై చేస్తే చాలండి. పచ్చివాసన పోవాలంతే. వాటిని స్టవ్ ఆఫ్ చేసి, వాటిని తీసి ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్‌ని తీసుకొని, ఎండు కొబ్బరి ముక్కలు ఒక 7, 8 వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే పొడిలో చల్లార్చుకున్న మన ఆనియన్, వెల్లుల్లి వాటిని కూడా వేసేసి, వాటితో పాటు 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్‌ని వేసి పల్స్ ఇస్తూ బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి, బరకగానే గ్రైండ్ చేయాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. తర్వాత సన్నగా కట్ ఇలా ఇంత సన్నగా కట్ చేస్తేనే బీన్స్ ఈ ఫ్రై బావుంటుందండి. ఇందాకలో ఫ్రై చేసుకున్న ప్యాన్‌లో ఇంకాస్త ఆయిల్ అంటే 2, 3 టేబుల్ స్పూన్లు ఇంకొంచెం ఆయిల్‌ని యాడ్ చేసి, ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని, ఒక్క రెమ్మ కరివేపాకుని యాడ్ చేసి, అవి ఫ్రై అయ్యాక ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్‌ని, క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక్క టేబుల్ స్పూన్ సాల్ట్‌ని, పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వెయ్యాలి. వీటిని మనం కడిగి వేసుకుంటాం కాబట్టి ఆల్రెడీ కొంచెం వాటర్‌ని అబ్జార్బ్ చేసుకుంటాయి బీన్స్. కాబట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసామంటే ఎక్సెస్ వాటర్ మొత్తం అబ్జర్వ్ అవ్వి ఖచ్చితంగా మంచిగా ఉడికిపోతాయండి. కాబట్టి ఈ పసుపు, ఉప్పు వేశాక ఒక్కసారి కలియబెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి స్టవ్‌ని 15 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. చూసారా ఎంత బాగా 80% ఫ్రై అయిపోతాయండి. ఈ స్టేజ్‌లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తే పూర్తిగా ఫ్రై అయిపోతుంది. ఈ వెల్లుల్లి, ఉల్లిగడ్డ, జీలకర్ర ఫ్లేవర్స్ మొత్తం ఆ ఫ్రైకి పట్టి చాలా టేస్టీగా, ఎంత ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీలోకి బావుంటుంది. అన్నంలోకైతే అదిరిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కావాలంటే మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అన్నట్లు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! మీలాంటి వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ ఉంటేనే మనకి మన ఛానల్‌కి ఇంకా కొత్త కొత్త రెసిపీస్‌ని కొత్తగా ఆలోచించడానికి బావుంటుందండి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలా 10 నిమిషాల తర్వాత చూసండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూడండి. చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు ట్రై చేయండి.